పాలు తాగుతున్నారా? ప్యాకెట్ పాలు తాగుతున్నారా? అర్జెంటుగా మానేయండి. అర్జెంటుగా మానేయండి. ప్యాకెట్ పాలు ఎంత ప్రమాదకరమో ఈ మధ్య కాదు, చాలా కాలం నుంచి తెలుసు. కానీ సరే, మొదటి నుంచి అలవాటయింది కదా అని కొంతవరకు, కానీ ఈ మధ్య అందరం చెప్తున్నాం. పా అర్జెంటుగా ఈ ప్యాకెట్ పాలనేవి మానేయండి. ప్యాకెట్ పాల నిండా హార్మోన్స్. ప్యాకెట్ పాల నిండా హార్మోన్స్. ఈ క్షీర విప్లవం అన్నారు చూసారా? 1970స్లో మొదలైంది. ప్యాకెట్ పాలులో చిక్కదనానికి కెమికల్స్ కలుపుతున్నారు. చిక్కదనానికి కెమికల్స్ కలుపుతున్నారు. గేదె నుంచి పాలు పితకడానికి, ఎక్కువ పాలు పితకడానికి గేదెకి ఫుల్గా హార్మోన్స్ ఇస్తున్నారు. ఇంకా రకరకాల కెమికల్స్, చిక్కదనానికి రకరకాల కెమికల్స్ వాడుతున్నారండి. ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయంటే బాడీలోకి వెళ్ళి ముఖ్యంగా యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ బాగా సఫర్ అవుతున్నారండి. వాళ్ళే కదా పాలు ఎక్కువ తాగేది. యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. యంగ్ గర్ల్స్ ఈ పాల వల్ల తొందరగా ఈ మనకి ప్యూబర్టీ అంటే రసజ్వాల అంటారు కదా, అదే అంటే తొందరగా వాళ్ళు పెద్ద మనుషులు అయిపోతున్నారు. అంటే తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తోంది, అంటే తొందరగా వాళ్ళు పెద్ద మనుషులు అవుతున్నారు. అది చాలా అంటే చాలా 6 ఏళ్లకి 7 ఏళ్లకే పెద్ద మనుషులు అయిపోతున్నారండి. మీకు అర్థం కావట్లేదు. 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి కూడా పెద్ద మనిషి. 7 ఏళ్ళకి మొన్న మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది. కేవలం ముఖ్యమైన కారణం పాలు. ఆ అమ్మాయి 2 పూట్ల చక్కగా పెద్ద గ్లాసుడు పాలు తాగేది. ఇంకోటి అబ్బాయిలకి ఒక పక్కన రావట్ల, ఈ మీసాలు గడ్డాలు రావట్లేదు. అవన్నీ అమ్మాయిలకు వస్తున్నాయి. కారణం ఏంటంటే మనలో ఉన్న హార్మోన్స్. మనలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అమ్మాయిలకు ఉండాల్సిన హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అంటాం. అబ్బాయిలకేమో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇక్కడ అబ్బాయిల హార్మోన్ని ఈ పాలలో ఉండే హార్మోన్స్, గేదెలకు విపరీతంగా హార్మోన్స్ ఇచ్చి పాలు పితికిస్తున్నారు కదా, దానివల్ల ఆ హార్మోన్స్ లోపల ఉండే హార్మోన్స్ని, బయట నుంచి హార్మోన్స్ రావడం వలన లోపల ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ని అణగదొక్కేస్తున్నాయి. ఇకపోతే అమ్మాయిలకు కూడా అంతే. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ సమయానికి రావట్లేదు. ఈ అంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందండి. పాలు మెయిన్ కల్ప్రిట్. ప్యాకెట్ పాల గురించి మాట్లాడుతున్నాను నేను, ముఖ్యంగా ప్యాకెట్ పాలు. మరి ఇది ఒకప్పుడు లేదు, 1970స్లో ఈ ప్రాబ్లం లేదు అంటే కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మనకు పక్కన అసలు కరెక్ట్గా చెప్పాలంటే తల్లిపాలు తప్ప ఆవు పాలు, గేదె పాలు మన కోసం కాదండి. ఆవు పాలు, గేదె పాలు మన కోసం కాదు. అవి గేదెలకి ఉండే వాళ్ళ పిల్లల కోసం. తల్లిపాలు మాత్రమే. తల్లిపాలు 6వ నెల వరకు మాత్రమే ఇవ్వాలి. మహా అయితే మ్యాక్సిమం 2 ఏళ్ల వరకు, అది కూడా మంచిది కాదు. సో 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలలు దాటి కొంతమంది 2 ఏళ్ల వరకు ఇస్తారు. 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ళు దాటిన తర్వాత మనలో పాలని అరిగించుకునే ఎంజైమ్ లాక్టేజ్ అనేది కడుపులో ఉండదు. సో మీకు పాలని అరిగించుకునే ఎంజైమ్ కడుపులో లేదు. పాలు మీకు విషంలా తయారవుతుంది. పాలు విషం, నేను చెప్పినవన్నీ మొదలవుతాయి. కానీ ఇంతకుముందు ఎందుకు లేదు ఈ సమస్య అంటే, ఆ రోజుల్లో మన ఇంటి పక్కన గేదె పాలు, ఆవు పాలు పోసేవారు. మహా అయితే ఏం కల్తీ చేసేవాడు ఆయన? నీళ్లు కల్తీ చేసేవాడు. కొంచెం నీళ్లు పోసేవాడు, పల్చగా వచ్చేవి పాలు. అంతే తప్ప ఆ రోజుల్లో హార్మోన్స్ లేవు. ఆ రోజుల్లో ఈ చిక్కదనానికి కెమికల్స్ లేవు. ఎన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? థైరాయిడ్, ఈ హిర్సుటిజం అంటే అనవసరమైన హెయిర్ అమ్మాయిలకి, అసలు హెయిర్ రావాల్సిన చోట హెయిర్ రాకపోవడం అబ్బాయిలకి. ఇంకోటి పీసీఓడి, అమ్మాయిలకి పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం, మగపిల్లలకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనం తాగే పాల వల్లే అవుతున్నాయి. మరి పాలకు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే కాల్షియం. చాలామంది అంటారు పాలలో కాల్షియం ఉంటుంది కదండి, మరి కాల్షియం తాగకపోతే ఏం చేయం? మరి కాల్షియం పాలలోనేది కదా ఉండేదంటే, పాలలో ఒక దాంట్లోనే కాదండి కాల్షియం. చక్కగా నువ్వుల్లో బోళంత కాల్షియం అండి. నువ్వుల పాలు తాగండి, కొబ్బరి పాలు తాగండి. నువ్వుల పాలు ఉంటాయి తెలుసా, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి పాలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఆల్టర్నేటివ్ చెప్తున్నాను, కొబ్బరి పాలు, నువ్వుల పాలు. మీకు కాల్షియం కనుక కావలిస్తే చక్కగా మీరు నువ్వులు తినండి. నువ్వులు చాలండి. రోజుకొక 50 గ్రామ్స్, ఒక 25 గ్రామ్స్ తినండి. బోళ్ళంత కాల్షియం వస్తుంది మీకు. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. ఆడపిల్లలు తొందరగా బహిష్ట అయిపోతున్నారు. అలాగే మగపిల్లలకి ఒక పట్టాన స్పర్మ్ కౌంట్ సరిగా ఉండడం లేదు. ఇంకా అదర్ కారణాలు కూడా ఉన్నాయి దీనికి, లైక్ ఎగ్స్, పౌల్ట్రీ ప్రోడక్ట్స్, వాటి నిండా కూడా హార్మోన్సే. ఎగ్స్, పౌల్ట్రీ ఇవన్నీ కూడా. సో మీకు ఒకవేళ పాలు తప్పదు అనుకుంటే, ఇంటి పక్కన గేదె పాలో, ఆవు పాలో
పోసే వాళ్ళని బతిమాలుకొని వాళ్ళు కొంచెం నీళ్లు పోసినా పర్వాలేదు అది తీసుకోండి, కానీ అది కూడా నేను అడ్వైస్ చేయను. చెప్పానుగా, అసలు పాలు అరిగించుకునే హార్మోనే మన కడుపులో లేదు, లాక్టేజ్ అని. 3 ఏళ్ళు దాటితే ఉండదు అది కడుపులో. సో వీలైతే చక్కగా కొబ్బరి పాలు లేకపోతే నువ్వుల పాలు తాగించండి, బోల్డ్ అంత సేఫ్టీ. ఇది గుర్తుంచుకోండి. పౌల్ట్రీ ప్రోడక్ట్స్, ఎగ్స్, ఈ చికెన్ కూడా పౌల్ట్రీ నుంచి వచ్చేవి మాత్రం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. కాలుస్తే నాటు గుడ్లు, నాటు కోడిగుడ్లు, అలాగే నాటు చికెన్ ఓకే. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ మాత్రం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్.